హలో ఫ్రెండ్స్, మనం ఓనం పండగ గురించి తెలుసుకుందాం. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దేవుడి సొంత దేశంలో పండగ సమయంగా కొనియాడబడేది కేరళలోని ఓనం పర్వదినం. ఓనం అనగానే వాకిళ్ళల్లో అందమైన రంగురంగుల పుష్పాలంకరణలు, కొబ్బరి చెట్ల మధ్య జలాశయాల్లో అత్యుత్సాహంగా సాగే పడవల పోటీలు గుర్తుకు వస్తాయి. ఋతుపవనాలు ముగియగానే నేలంతా పచ్చపచ్చగా పడుచుదనంతో పరవళ్ళు తొక్కుతున్న సమయంలో జరుపుకునే ఓనం కేరళకు చెందిన రెండు ప్రధాన పండగల్లో ఒకటి. మరొకటి ఏప్రిల్లో వచ్చే విషు. పంటలు పొలాలు పుష్కలంగా ఉంటూ సుదీర్ఘమైన వేడుకలు జరుపుకోవడానికి కావాల్సినంత విరామం, ఉత్సాహం లభించే కాలం. కొత్త సంవత్సరంలోని తొలి మాసమైన చింగోమ్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఓనం వస్తుంది. అంటే శ్రావణ లేదా భాద్రపద మాసంలో శ్రావణ నక్షత్రం రోజును జరుపుకుంటారన్నమాట. ఇంటింటా కనీసం వారం రోజులైనా ఓనం వేడుకలు జరుపుకుంటారు. మరికొందరైతే అస్తా నుంచి తిరువోణం శ్రావణం వరకు 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఓనం పండుగ కేరళ ప్రాంతంలో దాదాపు 1000 సంవత్సరాల పైగా జరుపుకుంటూ ఉంటున్నారు. క్రీస్తు శకం 861కి చెందిన ఒక తామ్ర పలక శాసనంలో ఓనం పండుగలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. మనం ఓనం పండుగని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు మహాబలి అనే అసురరాజు కేరళ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆయన ధర్మశీలుడు, నీతివర్తనుడు, సమర్థుడు కావడంతో ఆయన పాలనలో ప్రజలు ఏ కొరత లేకుండా సిరి సంపదలతో సుఖశాంతులతో వర్ధిల్లారు. బలి చక్రవర్తి మహాశక్తి సంపన్నుడు కావడంతో తన అధికారాన్ని 3 లోకాలకి విస్తరిల్లజేశాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి దేవతలు ఓర్వలేకపోయారు. క్రమంగా ఆయన దేవతల దేశాన్ని కోపాగ్నికి గురయ్యాడు. తమ స్వర్గాన్ని వశపరుచుకున్న బలి చక్రవర్తిని ఎలాగైనా శిక్షించాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. మహాబలి అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించి దీక్ష పూనాడు. అదే మంచి తరుణంగా భావించి మహావిష్ణువు వామన రూపంలో యాగశాల దగ్గరికి వచ్చారు. యాగదీక్ష పూనిన రాజులు, విప్రులు ఏది అడిగినా తక్షణమే దానంగా ఇవ్వడం సాంప్రదాయం. దాని ప్రకారం బలిచక్రవర్తిని వామనుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నారు. వామనుడు తన బుల్లి పాదాలు కొలిచే 3 అడుగుల నేల కావాలన్నాడు. గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేల దారపోశాడు దానంగా. అంతే, వటుడు ఇంతింతై పెరిగి ఒక పాదంతో భూలోకాన్నంతా కొలిచాడు, రెండో పాదంతో ఆకాశాన్నంతా కొలిచాడు, మూడో పాదం మోపడానికి స్థలం ఎక్కడా అంటూ బలిని ప్రశ్నించాడు. బలి చక్రవర్తి తన తలను చూపారు. వామనుడు తన 3వ పాదాన్ని బలి చక్రవర్తి తలపై మోపి ఆయన్ని పాతాళానికి అనగదొక్కాడు. బలి చక్రవర్తి పాతాళానికి చేరే ముందు త్రివిక్రముడైన వామనుని ఏటా ఒకసారి భూలోకానికి వచ్చి తన ప్రజల యోగక్షేమాలను చూసి వెళ్ళే భాగ్యం కల్పించమని వేడుకొన్నాడు. శ్రీ మహావిష్ణువు అందుకు సరేనన్నాడు. అలా బలి చక్రవర్తి ఏటా భూలోకానికి తిరిగి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండగే మనకి ఓనం అన్నమాట. ఓనం పండగ జరిగే 10 రోజుల్లో ఏదో ఒక రోజు తమ ప్రియతముడైన రాజు తమ ఇళ్లకు వెతుక్కుంటూ వచ్చి తమ బాగోగులు చూసి వెళ్తాడని ప్రజలు విశ్వసిస్తారు. అందువల్ల రాజుకు ఘన స్వాగతం పలికే విధంగా తమ ఇళ్లను శుభ్రపరిచి వివిధ పుష్పాలతో అలంకరిస్తారు. పండుగ రోజుల్లో స్త్రీలు, పిల్లలు వేకుజామునే లేచి వెళ్ళి రకరకాల పువ్వులను, ఆకులను సేకరించుకు వచ్చి
వాటితో ఇళ్ళ ముందు వివిధ ఆకారాలతో చాలా అందంగా అలంకరిస్తారు. ఆకర్షణీయమైన ఈ పుష్పాలంకరణను పుక్కోలం అంటారు. అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. ఒకరికొకరు కానుకలు ఇస్తారు. తమ గొప్ప రాజును కీర్తిస్తూ హాయిగా పాటలు పాడతారు. ఆ 10 రోజుల పాటు రకరకాల సంప్రదాయ వంటలు చేసుకొని తింటారు. స్త్రీలు మన గొబ్బిల్లాంటి కైకొట్టకల్లి అనే జానపద నృత్యం చేస్తారు. వీటన్నిటికన్నా ఆకర్షణీయమైనవి, పిల్లలకు పెద్దలకు ఉత్సాహం కలిగించేవి ఓణం సందర్భంగా జరిగే పడవ పందాలు. ఇరువైపులా కొబ్బరి చెట్లు గల జలాశయాల్లో పడగెత్తే పొడవాటి పాములాంటి ఆకారంలో ఉన్న కొన్ని పడవలకు 100 మందికి పైబడ్డ యువకులు తెడ్డు వేస్తూ పోటీల్లో పాల్గొంటారు. ఇలాంటి పెద్ద పడవలే కాకుండా చిన్న చిన్న పడవల్లో పిల్లలు కూడా పడవ స్వారీ చేస్తారు. ఆ విధంగా పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు ఆనందం కలిగించే పండుగ ఓణం. మొత్తం మీద ఓణం పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మేళ వింపుగా ఉంటాయి. మనకి ఇది ఓణం పండుగ గురించి కొన్ని విషయాలు. ఇక్కడ ఒక జతపరచడం కూడా ఉంది, చూసుకోండి. మనం చూసాం కదా కైకొట్టకల్లి అంటే మనకి ఒక జానపద నృత్యం. ఇక్కడ మనకి గొబ్బి పాటలాగా ఉంటాయి కదా, ఆ విధంగా కైకొట్టకల్లి అనే జానపద నృత్యం చేస్తారు. తర్వాత ఓనక్కొడి అంటే మనకి ఓణం రోజు కొత్త బట్టలు వేసుకుంటారు కదా, అది. పుక్కాలం అంటే మనకి నేలపై చేసిన పుష్పాలంకరణ. మనకి బలి చక్రవర్తిని ఆహ్వానించడం కోసం రకరకాల రంగురంగుల పుష్పాలతో పుష్పాలంకరణ చేస్తారు. తర్వాత ఓలంకలి అంటే మనకి పడవ పందెం మనకి ఓణం రోజున పడవల పోటీలు ఉంటాయన్నమాట. తర్వాత ఓణ సాధ్య అంటే మనకి ఓణం నాటి విందు. రకరకాల మనకి లభించే పదార్థాలతో ఓణం సాధ్య అనే విందు ఉంటుందన్నమాట. మనకి దీనికి మూలం చందమామ సెప్టెంబర్ 2001 సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.